The kingdom of God has come upon you. परमेश्वर की राज्य तुम्हारे पास पहुंचा है. దేవుని రాజ్యము మన మధ్యకు వచ్చి ఉన్నది అనటానికి రుజువు ఏమిటి అంటే, the people receiving the healing and getting the deliverance from the devils. దేవుని యొక్క రాజ్యము భూమి మీద ప్రారంభించబడింది అనటానికి రుజువు ఏంటి అంటే, అనేక సంవత్సరాలుగా మానవ జాతిని వేధిస్తూ శోధిస్తూ ఉన్న సాతాను శక్తులన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి పారిపోతూ ఉన్నాయి. Satan and demons are fleeing at the sight of the Lord Jesus Christ. प्रभु यीशु मसीह को देखकर सातान भाग रहा है. प्रभु यीशु मसीह को देखकर प्रेत भाग रहा है. परमेश्वर की राज्य तुम्हारे पास पहुंचा है. The kingdom of the God has come upon you. What is the signs God ruling is in the earth? People are getting healing and the demons or devils are fleeing from the sight of the God. ప్రభు దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది అని చెబుతూ కొన్ని శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకము చేయటాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. దాగోను ఉదయకాలం వచ్చేసరికి ఏమైంది చెప్పండి? అవునండి, దేవుని శక్తిని ఫిలిస్తీన్లు గుర్తెరిగారు. గాజా పట్టణపు వాళ్లకు ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని శక్తి తెలుసని మీకు మనం చేస్తున్నా. ఫరో కాలములోనే ఐగుప్తీయులకు దేవుని శక్తి తెలుసని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి సంఘమా, దేవుని శక్తిని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? పరీక్షించుకుందాం. ఉదయకాల సమయమందు మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఆయన ఎంతటి శక్తివంతుడు, ఆయన ఎంతటి బలవంతుడు, ఆయన నామం ఎంత మహోన్నతమైనది అన్నది ఎవరు గ్రహించారు? అన్యులు, అన్య రాజులు, దేవుని ఎరగని వారు గుర్తెరగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. God's rule being present right in front of the people. People receiving the healing and getting the deliverance. God's power is already working. దేవునికి మహిమ కలుగునుగాక. The kingdom of the God come upon you. Satan and demons are fleeing out in the sight of the Lord Jesus Christ. प्रभु यीशु मसीह का देखकर सातान भाग रहा है. परमेश्वर की राज्य तुम्हारे पास पहुंचा है. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామము శక్తి కలిగినది.